బైపీసీ వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన 15 డేస్ 15 కోర్సెస్ సిరీస్‌లో ఈరోజు డే 5 బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఏంది? ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలే? ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సాలరీ ఎంత ఉంటది? నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పి డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుందాం. మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్‌గా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. మీరు మా ఛానల్‌కి కొత్త అయితే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ డీటెయిల్స్. ఇది 3 సంవత్సరాల కోర్స్. ఓకేనా? బీఎస్సీ ఎంఎల్టీ అనేది 3 సంవత్సరాల కోర్సు. ఈ బీఎస్సీ ఎంఎల్టీ చేసినోళ్ళు బ్లడ్ టెస్ట్‌ని చేస్తారన్నట్టు. ఓకేనా? బ్లడ్ శాంపిల్ కలెక్షన్ చేస్తుర్రు. బ్లడ్ శాంపిల్‌ని అనాలిసిస్ చేసుడు. బ్లడ్ శాంపిల్‌ని అనాలిసిస్ చేసిన తర్వాత ఏ డిసీజ్ వచ్చిందని చెప్పి డయాగ్నోస్ చేసుడయితే ఉంటది. వీళ్ళు మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ డీటెయిల్‌గా నేర్చుకుంటా ఉంటారన్నట్టు. సో, దిస్ ఈస్ ఏ 3 ఇయర్స్ డిగ్రీ. సో, ఓకేనా? 3 సంవత్సరాల డిగ్రీ అన్నట్టు ఇది. అండ్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఈ కోర్స్ చేయడానికి 10+2 లోపల అంటే ఇంటర్మీడియేట్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్‌లా ఉండాలి. ఓకేనా? 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఒకసారి ఈ కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు నేర్చుకుంటా ఉంటారు డీటెయిల్‌గా. అండ్ మనకు ఇంటర్మీడియేట్ లోపల 800 కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే వి హావ్ ఛాన్సెస్. ఓకేనా? అకార్డింగ్ టు 2024, 23 చూసుకుంటే 800 కన్నా తక్కువ మార్కులు ఉన్నోళ్ళు అంటే 800 కన్నా ఎక్కువ మార్కులు ఉన్నోళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సీట్ రావడానికి. ఓకేనా? అండ్ దెన్ మనకి ఫీజ్ రేంజ్. మన మన ఇండియా లోపల మనం బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకుంటే మనకు అరౌండ్ 2-5 లాక్స్ అయితే ఖర్చయితే అయితదన్నట్టు. 2-5 లాక్స్ ఖర్చయితది ఇండియాలో మనం బీఎస్సీ ఎంఎల్టీ చేయాలనుకుంటే. ఎస్పెషల్‌గా మన తెలంగాణలో చూసుకుంటే మనకు అరౌండ్ 40-60 అయితే అయితదన్నట్టు గవర్నమెంట్ కాలేజ్ లోపల. ఓకేనా? కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల నీకు గవర్నమెంట్ కాలేజ్ లోపల సీటొస్తే అరౌండ్ 40-60 ఓకేనా? 40-60 అయితే మనకు ఖర్చయితదన్నట్టు గవర్నమెంట్ కాలేజ్ లైక్ ప్రైవేట్ కాలేజ్ లోపల గవర్నమెంట్ సీటొస్తే. ఓకేనా? ప్రైవేట్ కాలేజ్ లోపల గవర్నమెంట్ సీటొస్తే 40-60 అయితది. అండ్ దెన్ మనకి గవర్నమెంట్ కాలేజ్‌లో సీటొస్తే అరౌండ్ 30,000 లోపల అయిపోతది పర్ ఇయర్. ఓకేనా? సంవత్సరానికి 30,000 వరకు అయిపోతది. అండ్ ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత మనకు సాలరీ అనేది అరౌండ్ 3-6 లాక్స్ పర్ యానమ్. సంవత్సరానికి 3-6 లక్షలైతే వస్తది డిపెండింగ్ అపాన్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఈ ల్యాబ్ టెక్నాలజీ చేసినోళ్ళకి, ఎంఎల్టీ చేసినోళ్ళకి అబ్రాడ్ లోపల మంచి డిమాండ్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, మన ఇండియాతోటి కంపేర్ చేస్తే అబ్రాడ్ లోపల మంచి డిమాండ్ అయితే ఉంటది. సో, ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినోళ్ళకి. అండ్ మనకి బేసిక్ సాలరీ మన తెలంగాణ అండ్ ఆంధ్ర లోపల ఎక్కడికెళ్ళినా గూడా 15-20 అనేది బేసిక్ సాలరీ. నీకు 15-20,000 అయితే పక్కా వస్తాయి ఎక్కడ జాబ్ చేసుకున్నా గూడా. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. బీఎస్సీ నర్సింగ్‌కి, బీపీటీకి, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి. ఇందులోపల బీఎస్సీ, ఎంఎల్టీ కూడా ఒక పార్ట్. సో, ఈ అన్ని కోర్సెస్‌కి మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకున్నాం. సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి థింగ్స్ చేయాల్సుంటది అని చెప్పి, మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అండ్ ప్రతి కాలేజ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, కాంపిటీషను ఎట్లా ఉంటది అని చెప్పి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అండ్ మనం ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. 24/7 చాట్ సపోర్ట్ అన్నా కానీ, సో, చాట్ సపోర్ట్ అనేది వర్కౌట్ అయితలేదు. ప్రతి 10 డేస్‌కి ఒకసారి మనమైతే లైవ్ కండక్ట్ చేసుకుంటాం. ప్రతీది కూడా డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకుంటాం. సో, ఈ బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే చెప్తా. సో, ఇవన్నీ మనమైతే అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ప్రొవైడ్ చేస్తాం. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల అనాలిసిస్ ట్యూటర్ గైడెన్స్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మీకు ఇష్టమొచ్చిన కోర్స్ లోపల జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో, సబ్స్క్రిప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, అరౌండ్ ₹150 ఉంటది. సో, ఈ ₹150కి నీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా త్రూ అనాలిసిస్ ట్యూటర్ యాప్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ స్కోప్. సో, ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయానికొస్తే మీకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోపల జాబ్స్ ఉంటాయి. అండ్ హాస్పిటల్స్ లోపల జాబ్స్ ఉంటాయి. రిసర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల జాబ్స్ ఉంటాయి. బ్లడ్ బ్యాంక్స్ లోపల జాబ్స్ ఉంటాయి.
ఓకేనా. మనం సెపరేట్‌గా గూడా ల్యాబ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. డయాగ్నోస్టిక్ సెంటర్ మనం గూడా పెట్టుకోవచ్చు. సో, దీస్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్. సో, ఇవన్నీ గూడా మనకు కెరియర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, మంచి కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అబ్రాడ్ లోపల గూడా. అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి వస్తది. మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి ఈ నోటిఫికేషన్‌ని వీళ్ళు రిలీజ్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ లోపల మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారన్నట్టు. సో, దిస్ ఈజ్ అబౌట్ బీఎస్సీ ఎంఎల్టీ. సో, ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.